Silence. Attention. Close your eyes. Close your eyes. Hey, you are not. Close your eyes. Silence. కంప్లీట్గా మళ్ళీ నేచర్ సౌండ్స్ వినండి. ఇక్కడ ఫుల్ ఆక్సిజన్ ఉంటుంది, మీరు ఫీల్ కావచ్చు ఆక్సిజన్ ఎంత ఆక్సిజన్ ఉందని. ప్రతి బ్రీత్లో కూడా మీకు ఆ ఎనర్జీ వస్తుంది. మసలకండి, తప్పదాకా ఒకసారి కూర్చోండి. మొత్తానిగా కూర్చుంటున్నా నేను వేవ్ షూట్ చేసుకొచ్చుకున్నాను. స్వప్న వస్తున్నారా? సైలెంట్ అక్కడ ఓపెన్ దానం చేసుకోవాలి. ఓకే, స్లోగా ఐస్ ఓపెన్ చేయండి. ఎన్ని రకాల బర్డ్స్ శబ్దాలు వినబడ్డాయి చెప్పండి. మీరు అనాలి, అది ఎట్లనే అట్లా అనండి, చూద్దాం. మీరు అనండి వాటిలాగా. పోయలేడు అన్నదిరా, నాకు వినవడానికి పోయలే మీకు. ఓకే, అటెన్షన్ వినండి. ఇంకా మాట్లాడకుండా ఒక బ్యాచ్ లేట్ వచ్చారు మేడం. ఒకరు ఎక్కడున్నారు? తప్పిపోరు కాదు, వాళ్ళు లేట్ వచ్చారు దానికి. ఇక అప్పటి నుంచి ఆగి ఆగి చెప్తూనే ఉన్నారు, వాళ్ళు ఎందుకు పోయారు కానీ. సరే వినండి తప్పుడు దాకా అందరూ. ఓయ్ అటెన్షన్, నువ్వు కొట్టకరా, కట్టేది పడేది పడి. ఇగో ఇది జియో స్పిరిట్ ప్రోగ్రామ్ అనే దాంట్లో ఇది భాగం. ఇది పిల్లలు వింటురా ప్రోగ్రామ్? ఒక సెకండ్ మాట్లాడకండి మేడం ఎవరు కూడా.
ప్రోగ్రాంలు ఏందనంటే మెయిన్ ఇటు నేచర్కి కనెక్ట్ చేయడం అనేది మెయిన్ ఇక్కడ. ఓకేనా? అర్త్ కాన్షియస్నెస్ ఉండడం అనేది, మీరు భూమి మీద పుట్టినప్పటి నుంచి కొన్ని ఏళ్ళు ఉంటాం కదా భూమి మీద అందరం ఉన్నప్పుడు, మరి భూమికి ఇంత కనెక్ట్ అవుతారా రోజు క్లాస్ రూమ్లో గోడలు తప్పితే ఏముంటాయి? ఈడ మీకు ఏమున్నాయి? ఈ భూమి మీద ఉన్న అన్ని అంశాలు కూడా, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా, అన్ని జీవాలు, చెట్లు, చేమ, పిట్ట, పుట్ట అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఈరోజు కనెక్ట్ అయ్యారా లేదా? మంచిగా అనిపిస్తుందా? కొన్ని కొత్త విషయాలు నేర్చుకుర్రా? చూసి లేదా విని? మీకు ఎన్ని ఉంటాయి మొత్తం ఇంద్రియాలు? ఏంటేంటి? సరే, ఇప్పుడైతే మీరు కళ్ళను ఫుల్ వాడిరా, చెవులను ఫుల్ వాడిరా, తర్వాత శరీరాన్ని కూడా వాడిరా, టచ్ ఫీల్ అన్ని కూడా వాడిరా లేదా? అట్లనే మీరు ముక్కుతోటి ఆ యొక్క ఫ్రెష్నెస్ అవన్నీ తీసుకురా లేదా? బ్రీతింగ్. మీ క్లాస్ రూమ్లో ఇంత మంచి స్మెల్ వస్తుందా? తర్వాత టేస్ట్ అంటే మీరు ఏమైనా వస్తువులు తింటే టేస్ట్ అనేది మొదలవుతుంది. కానీ మీకు ఉన్న పంచేంద్రియాలు అనేది మన జ్ఞానానికి రానికి ఉపయోగించే సాధనాలు, దేవుడిచ్చిన సాధనాలు. అర్థమైందా? ఇవన్నిటితోటే మనకు ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక గుణం వస్తుంది. ఎన్విరాన్మెంట్ అని విన్నారా పదము? ఎన్విరాన్మెంట్ అని విన్నారా? ఎన్విరాన్మెంట్ అంటే అందులో ఎన్విరాన్మెంటల్ అని అంటారు, గుర్తుందా? అంటే పర్యావరణంతో మీకు మైండ్ ఉన్నట్టు. అర్థమైందా? పర్యావరణం లేకపోతే మీకు మైండ్ లేదు. ఎందుకో చెప్పండి. మీరు పుట్టంగానే ఒక చీకటి రూమ్ లేచామనుకో, మీకు ఏమైనా జ్ఞానం వస్తుందా? మొత్తం చీకటి ఉంటుంది. మీరు తిండి పెడతారు, అన్నీ పెడతారు, మీకు ఏమైనా జ్ఞానం వస్తుందా? ఏం రాదు. ఎందుకనంటే మీ ఇంద్రియాల కాడ పనేం ఉండదు. సో ఇట్లా మీరు ప్రకృతికి కనెక్ట్ అయినప్పుడు, మదర్ నేచర్ అంటాం కదా మనము. సో ప్రకృతే ఫస్ట్ మీకు టీచరు. అర్థమైందా? పుట్టంగానే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? పర్యావరణంలో మార్పు అయింది కాబట్టి ఏడుస్తారు. అర్థమైందా? తల్లి కడుపులో ఉన్నప్పుడు ఒక పర్యావరణము, బయటికి వచ్చినప్పుడు ఇంకో పర్యావరణం అయింది కాబట్టి కేవుని ఏడుచుకుంటూ వచ్చింది మీరు. అవునా కదా? అర్థమైందా? మరి ఇప్పుడు పర్యావరణంలో మనం అయ్యే మార్పులన్నింటి కూడా గమనించాలి. మిమ్మల్ని నేనే వదులుతాను నేను, సరేనా? ఇంకా హ్యాపీగా ఉంటారేమో, ఉల్టా అవుతుంది. మిమ్మల్ని వదిలే, మిమ్మల్ని ముందు పంపిస్తాం, మేము ఉంటాం ఇక్కడ. సో ఇది పర్యావరణం అనే అంశము మీరు బుక్లలో కూడా చదువుతారు, సైన్స్లో ఉంటుంది, సోషల్ స్టడీస్లో కొంచెం ఉంటుంది, అన్నిట్లో కూడా ఉంటాయి. కొంచెం కొంచెం ఉంటుందా ఉండదా? ఈ అన్ని అంశాలు కూడా మీరు మాట్లాడకండి మేడం. మీరు ఇటు సైడ్ రండి, వాళ్ళని వదిలేసేయండి, ఇటు సైడ్ రండి. సో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమయం అంటాం. నిన్న సన్సెట్ చూసిరా? రాత్రి చంద్రుడిని చూసిరా? చుక్కలు చూసిరా? తర్వాత ఇప్పుడు మార్నింగ్ సన్ రైజ్ చూసిరు కదా? ఇది కంప్లీట్ అంటారు. ఒక్క రోజు మీకు కంప్లీట్ కావాలంటే ఇవన్నీ చూస్తే కంప్లీట్ అయినట్టు. రోజు ఇవన్నీ చూస్తారా మీరు? మీరు నిజంగా చూస్తే చాలా గ్రేట్. చాలా మంది చూడాలి. ఇవన్నీ మర్చిపోయి ఇంకేమో చూసుకుంటూ తిరుగుతారు అటు ఇటు. కానీ అసలైన ప్రకృతికి సంబంధించిన ఇవి చూడరు. రెండోది ఇక్కడికి వస్తే మీకు సీజన్స్ కూడా అర్థమవుతాయి. మీరు బుక్కులలో చదువుతారు. సీజన్స్ అని ఉంటాయి కదా, వర్షాకాలము, చలికాలము, ఎండాకాలము, స్ప్రింగు ఇట్లా అంటాం కదా. ఇప్పుడు వీడికి వస్తే మీకు నిజంగా సీజన్ ఇది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పువ్వు ఉంది చూసిరా? ఇది కరెక్ట్ శివరాత్రి టైంలోనే పూస్తాయి ఇవి. ఏడ పువ్వు పూయకున్నా కానీ ఒక్కొక్క చెట్టు మాత్రం ఈ టైంలో పువ్వు వస్తుంది, ఎల్లో కలర్. నాకు అది గుర్తొస్తలేదు పేరు, కానీ ఇది శివునికి ఇష్టమైన పువ్వు. అది నాగగన్నేరు. సారీ చెప్పింది కరెక్ట్, నాగగన్నేరు దీని పేరు అంటారు. ఇదే పువ్వుని లోపల లింగంలాగా వస్తుంది. అది
లింగం ఉంటుంది, లింగం టైప్ ఉంటుంది. సో ఇది శివరాత్రికి అంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు హోలీ వస్తుంది అనుకో, మోదుగ పూలు పూస్తాయా? మోదుగ పూలు ఆల్రెడీ కనబడుతున్నాయి అంటే హోలీ దగ్గరకు వచ్చినట్టు. ఉన్నాయా లేదా పూలు? ఆడాడు ఉంటే ఇక్కడ మోదుగ చెట్లు తక్కువ ఉన్నాయి, మీకు వచ్చే దారిలో ఉన్నాయి కొన్ని చెట్లు. అర్థమైందా? అటెన్షన్, ఇక్కడ మనం రే రా చెప్పేది కరెక్ట్ చెప్తున్నాడు. తర్వాత ఈ ప్రకృతిలో ఉన్న హార్మనీ అంటాం కదా. హార్మనీ అంటే ఏంది? అన్నిటికీ సంబంధం ఉంటుంది. మామూలుగా మనం రాళ్ళల్లో చెట్లే మొలుస్తాయి అంటాం, కానీ రాళ్ళల్లో కూడా చెట్లు ఇంకా చాలా మొలుస్తాయి. మీరు చూడండి ఈడ అది మొలుస్తుంది, కానీ ఇప్పుడు ఆడ ప్లేన్ ఉంది కదా కింద, ఆడ చెట్లు ఏం లేవు ఎక్కువ. కానీ ఈ రాళ్ళల్లో చూడండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, చూసారా? అంటే రాళ్ళల్లో కూడా ఏమవుతుంది అంటే పొద్దున్నే ఈ మంకురు వస్తుంది కదా, మంచు అంటాం, వచ్చినప్పుడు ఆ నీళ్లు ఏం చేస్తాయంటే మెల్లగా ఈ రాళ్ళ మీద పడి రాళ్ళు తొందరగా చల్లగా అవుతాయి. అయినప్పుడు కొన్ని మెల్లమెల్లగా ఆ ఏర్లకు కూడా పోయే అవకాశం ఉంటుంది వాటికి, కొన్ని చెట్లకు. నువ్వు ఎక్కువ మాట్లాడు. సో అట్లా మనకి ఏమవుతుంది అని అంటే దీనికి రాళ్లకు అన్నిటికి కూడా ఒక సంబంధం ఏర్పడుతుంది. రాళ్ళతోటి మట్టి తయారవుతుంది కదా. ఇక్కడ లైకన్ అని ఉంటుంది, మీరు ఈ కలర్ ఉన్నదా చూసిర్రా, గోల్డెన్ కలర్, ఇగో ఇవన్నీ కూడా లైకన్స్ అంటారు. ఈ ఆల్జే ఫంగస్ మధ్యన ఒక రకమైన జీవి ఇది. సో ఇది ఏదైతే ఉందో అక్కడ మీకు స్వచ్ఛంగా ఆక్సిజన్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హయ్యెస్ట్ ఆక్సిజన్ ఉంది కాబట్టి రాళ్ళ మీద మచ్చలు కనబడుతున్నాయి, లేకపోతే అవి ఉండయి, కలుషితమైన ఏరియాలో అవి కనబడాయి. ఇది కూడా ఇండైరెక్ట్ ఇండికేటర్ కదా మీరు మంచి ఏరియాలో ఉన్నట్టు. అర్థమైందా? మీ ఇంటికాడ కూడా రాళ్ళ మీద ఇట్లాంటి కనబడితే అప్పుడు మీ ఏరియా మంచిగా ఉన్నట్టు, జీవించడానికి యోగ్యంగా ఉన్నట్టు. ఓకేనా? ఇట్లా చాలా చిన్నాళ్ళు ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని జరసేపు వెతుకమంటే ఎన్నో రకాలు మాకు తెలియని కుంకుడుగాయలు కూడా పట్టుకొని వచ్చారు. ఈడో చెట్టు ఉందని మాకు గుర్తులేదు, కానీ ఆ కుంకుడుగాయలే పట్టుకొని వచ్చారు మీరు. అంటే కొంచెం క్యూరియస్గా ఉండాలి. నేచర్లో ఎట్లుండాలంటే ఉత్త దోస్తులతో ముచ్చట చెప్పుకోవడము, సినిమా పాటలు ఇన్పుట్, ఫోన్ పట్టుకొని తిరుగుడు, అవన్నీ బేకారు. వీడికి వచ్చినప్పుడు పర్యావరణంలో ప్రతి అంశాన్ని కూడా మనము అబ్జర్వ్ చేయాలి. ఈవెన్ మీకు ముళ్ళు గుచ్చుకోలేదంటే మీరు అబ్జర్వ్ చేస్తేనే ముళ్ళు గుచ్చుకోదు. మీరు కళ్ళు మూసుకొని నడుస్తే ఏడైనా పడతారు. అర్థమైందా? ఈవెన్ బాత్రూంలో కూడా, ఇంట్లో కూడా, సొంత ఇంట్లో కూడా జారి పడేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ ఇంత అడవిలో వచ్చి కూడా మీకు ఏమైతే లేదు అని అంటే మీరు చాలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నట్టు. అబ్జర్వ్ చేయడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రజెంట్లో ఉండడము. ప్రజెంట్ అంటే ఈ క్షణంలో జీవించడము. మీకు ఇల్లు గుర్తొచ్చింది ఎక్కడికి వస్తే? అర్థమైంది కదా? ఎగ్జామ్స్ గుర్తొచ్చినాయా? అన్నీ మర్చిపోయారు కదా. అంటే ప్రజెంట్లో ఉన్నట్టు. ఈ ప్రజెంట్లో ఉంటే ఏమవుతుందంటే నిజంగా మన జీవితంలో కొన్ని క్షణాలను ఉంటాయి కదా, జీవించే క్షణాలు. ఆ జీవించే క్షణాలలో ఇది యాడ్ అవుతుంది. లేకపోతే మంచి 100 ఏళ్ళు బతికినా పండుకోవడం మస్తు ఉంటుంది, పిచ్చి పనులు చేసేది ఉంటుంది, టీవీలు చూసుడు ఉంటుంది, అన్నీ మళ్ళీ ఆలోచనలు ఉంటాయి. నన్ను ఎవరో తిట్టిరని ఆలోచన చేస్తాము, నా ఫ్యూచర్ ఎట్లా అని ఆలోచన చేస్తాము. ఇవన్నిట్లో మీరు ప్రజెంట్లో జీవించేది చాలా తక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అన్ని జీవాలు ప్రజెంట్లో ఉంటాయి, పిట్టలు, కుక్కలు, ప్రతి ఒక్క జీవి కూడా ప్రజెంట్లో ఉంటాయి. తక్కువ రోజులు బతికినా వాటి జీవితం ధన్యమవుతుంది. మనుషులది ఉల్టా ఉన్నది. మంది గురించి ఆలోచన చేసుకుంటూ కూడా మనం క్షణం పాటు కూడా మన ప్రజెంట్లో ఉండం. అర్థమైందా? తర్వాత ఈగో, నేనేంది, నేను ఫలానా అని పెద్ద ఫీల్ అవుతారా లేదా? ఇక్కడ ఫీల్ కానీ ఏమైనా అవకాశం ఉందా? ఎందుకు? కింద కూతురు కాబట్టి. అర్థమైందా? ఇక్కడ నాకు షేర్ కావాలి, నాకు స్టేజ్ కావాలి, నన్ను చూడాలి అందరూ, ఏమైనా ఫీలింగ్ ఉందా? ఇక్కడ అందరు సమానం అయ్యిరా లేదా? ఇది కూడా చాలా ముఖ్యము. మనం మన ఈగోలు అవన్నీ పక్కన పెట్టాలి. మనిషిలాగా జీవించాలంటే ఏం కావాలి? మనుషులేనా మీరంతా? మంచి మనుషులా? మానవత్వం ఎంతుంది మీకు? 100కి ఎన్ని ఇవ్వాలి మార్కులు? ఎవరా అంత మనిషి? ఒకసారి లేదు చూపెట్టండి. నిజంగా 100 మార్కులు వచ్చే మనిషి ఎవరు చూపెట్టండి. అట్లా గిట్టు ఉంటే వాళ్ళు దేవుళ్ళతోటికి దగ్గర ఉన్నట్టు, మహాత్మా అంటాం కూడా ఆ టైప్ అవుతారు వాళ్ళు. అర్థమైందా? మనిషి అంటేనే అన్ని రకాల చెడు మంచి మధ్యన ఒక మనిషి అనేది ఉన్నాము. అంటే దేవుడు దయ్యం మధ్యన ఉండేటోళ్ళు మనుషులు అని అంటారు. అందుకే
అర్థమైందా? కానీ మానవత్వం అనేది పెంపొందించుకోవాలి. పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? డౌన్ టు అర్త్ ఉండాలి. డౌన్ టు అర్త్ అని అంటే మన ఈగో గీగో అన్ని పక్కన పెట్టి మనం ఒక సాధారణ మనిషిలాగా జీవిస్తూ ఉండడం కరెక్టు. అవునా కదా? మనం చనిపోతే ఎవరన్నా పెద్ద రెస్పెక్ట్ ఇస్తారా? చనిపోయిన వాళ్ళని పేరుతోటి పిలుస్తారా, ఇంకేమని పిలుస్తారు? మరి అందరం ఒకటే అయినాం కదా, పేర్లు గీర్లు అన్ని మైనస్ అయ్యి ఒకటే పేరు పెడతారు. అవునా కదా? మామూలుగా మీకు జ్వరం వచ్చి హాస్పిటల్లో పోతేనే మీరు ఏమవుతారు? కేసు కూడా అవుతారు. కేసు షీట్ రాస్తారా? కేసు నెంబర్ 1, కేసు నెంబర్ 2 అని అంటారు. అర్థమైందా? హాస్పిటల్ పోతేనే పక్కన నిలబడ్డని ఏమంటారు? అటెండర్ అంటారు. డాక్టర్లు అటెండర్ వీళ్ళు అంటారు. మన పక్కన ఉంటే మన పేరు కూడా పోయింది పేషెంట్ ఏంటుంటే. అర్థమైందా? సో అట్లా ఉన్నదన్నట్టు. అంటే మనిషి విలువలు కూడా ఒక్కొక్క ప్లేస్లో చాలా చేంజ్ అవుతుంటాయి. ఈ సమాజంలో రిచ్ పూరు అనేది ఇంకా రకరకాలు ఉంటాయి కేటగిరీస్. 100 రకాల కేటగిరీస్లో మనం కేటగిరీ అయి జీవిస్తున్నాం. సో అవన్నీ పక్కన పెట్టి మనిషిలాగా జీవించాలంటే ప్రకృతిలో కనెక్ట్ అయితే డెఫినెట్గా అన్ని జీవాలతోటి మనం కూడా ఒక జీవి అనేది కాన్షియస్నెస్ వస్తుంది. మనం ఎక్కువనా పిట్టల కంటే? మనిషి ఎక్కువనా పిట్ట కంటే? అది గూడు కట్టుకుంటుంది, నువ్వు ఇల్లు కట్టుకుంటావా? అది గాలిలో కూర్చొని నువ్వు ఎగరనీకి అవుతుందా కొంచెమన్నా? దాని గుణాలను మనం అప్రిషియేట్ చేయాలి. అది ఇంత చిన్న గొంతుతోటి అరుస్తూ ఇందాక కూడా వినబడుతుంది. అవునా కదా? సో ఇలాంటి అడవిలో కూడా ఏం లేని దగ్గర కూడా ఏదో ఒకటి తిని జీవించగలుగుతుంది. మిమ్మల్ని అడవిలో వదిలితే మీరు ఒకరోజు ఉండగలుగుతారా? తిని ఏదో ఒకటి ఏం తింటారా? కథము కడుపు పట్టుకొని అదేంటి ఇదేంటి అనుకుంటాం. మళ్ళీ హాస్పిటల్ పోకపోతే నన్ను అడుగుండు. మీకు ఆ జ్ఞానం ఎవరు ఇవ్వలే ఫస్ట్ మాట. ఇప్పుడు మీ టీచర్లను ఒకరోజు ఇటు ఉంటే ఉండగలుగుతారా? మీరు ఏమన్నా తినుండి ఈయనే ఉండండి అని టీచర్లు అన్నాను అనుకో, ఉండగలుగుతారా? టీచర్లు రా వదిలేద్దామా మరి అలా? వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటే మీకు ఇవ్వగలుగుతారు. వాళ్ళకే ఆ జ్ఞానము నేర్పలేదు ఎవరు.